వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇస్తున్నటువంటి కొన్ని తీర్పులు చాలా ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. తాడు బొంగరం కూడా లేకుండా వాటిని కేవలం రాజకీయ కక్షలకి పెట్టినవే తప్ప ఇంకొకటి కాదు అని. ఎందుకంటే ఒక్క దాంట్లో కూడా సరైనటువంటి సాక్ష్యాధారాలు లేవు. ప్రజల కోసం తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, పాలసీలు కానీ, వాటికి సంబంధించి అవకతవకలు జరిగాయన్నటువంటి ఆధారాలు కానీ ఏదీ కనబడవు. కానీ పేపర్ మీద మాత్రం పెట్టేసి ఇదిగో ఇంత జరిగిపోయిందని చెప్పి కేసులు పెట్టేస్తారు. లిక్కర్ కేసు కావచ్చు, ఇది తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 2014-19లో ఉన్నప్పుడు 19-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా పెట్టినటువంటి కేసులు. లిక్కర్ పాలసీ సవరించి ప్రభుత్వ ఖజానాకి గండికొట్టేశారు అని ఒక కేసు, అసైన్డ్ భూముల పేరుతో అమరావతిలో ఇచ్చేశారంటే ఇంకో కేసు, ల్యాండ్ పూలింగ్లో ఉంది అని చెప్పి ఇంకో కేసు, ఇన్నర్ రింగ్ రోడ్డు దానికి సంబంధించి అసలు అలైన్మెంట్ లేదు, లేఅవుట్ లేదు, ఏం లేకుండానే ఇన్నర్ రింగ్ రోడ్ మీద కేసు పెట్టేశారు. అవి ప్రతి ఒక్క కేసు కూడా ఏది న్యాయస్థానాల్లో నిలవడం లేదు. సాక్ష్యాధారాలు చూపించంట్రా అంటే గుట్టలుగా పేర్చిన కాగితాలు చూపిస్తారు తప్ప అందులో ఒక్కటి కూడా వాస్తవం ఉండదు అనేది తెలుస్తున్నటువంటి అంశం. తాజాగా రాజధాని అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మంత్రి పి నారాయణ మీద గత ప్రభుత్వం పెట్టినటువంటి సిఐడి కేసుల్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పూర్తిగా కొట్టేసింది. ఈ ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా అసైన్డ్ భూముల వ్యవహారంలో అక్రమాలు జరిగాయని చెప్పి సిఐడితో నమోదు చేయించినటువంటి ఎఫ్ఐఆర్, దాఖలు చేసిన ఛార్జ్షీటు చట్టపరంగా నిలవవు అని చెప్పి స్పష్టం చేసింది న్యాయస్థానం. సో మంగళగిరి మాజీ ఎమ్మెల్యే మన కరకట్ట కమల్ హాసన్ ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చారు ఫిర్యాదు. సిఐడి వాళ్ళు కేసు నమోదు చేశారు. అమరావతి ప్రాంతంలో అసైన్డ్ భూములని దళితుల దగ్గర నుంచి భయపెట్టి లేదా మోసపూరితంగా ల్యాండ్ పూలింగ్ పరిధిలోకి తీసుకొచ్చేశారు. ఈ వ్యవహారంలో క్విడ్ ప్రోకోలు, బినామీ లావాదేవీలు ఇవన్నీ కూడా జరిగిపోయాయంటూ ఆరోపణ. సిఐడి వాళ్ళు కేసు నమోదు చేశారు. ఇందులో చంద్రబాబు నాయుడు ఏవను, పురపాలక శాఖ మంత్రిగా అప్పుడు పనిచేసిన పి నారాయణ దాదాపు 4,400 కోట్ల విలువైన అక్రమాలు జరిగాయని చెప్పి విజయవాడ ఏసీబీ వాళ్ళు కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఈ కేసు మొత్తాన్ని కూడా కూలంకషంగా పరిశీలించినటువంటి హైకోర్టు రాజధాని నిర్మాణం కోసం చేపట్టినటువంటి అసలు ఈ ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ఆ రోజు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన ప్రభుత్వం విధానపరమైనటువంటి నిర్ణయం అని చెప్పి హైకోర్టు మళ్ళీ స్పష్టం చేసింది. అలాగే రైతుల అంగీకారంతో చట్టబద్ధమైనటువంటి నిబంధనల ప్రకారమే ఈ ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను చేపట్టినట్టు రికార్డులు కూడా సూచిస్తున్నాయంటూ కోర్టు అభిప్రాయపడింది. ఇక్కడ ఏం జరిగింది? అమరావతి రెగ్యులర్ రైతులు ఉన్నారు. అసైన్డ్ భూములు కాకుండా ఏవైతే ప్రభుత్వం గతంలో పేదలకి, ఎస్సీ ఎస్టీలకి అందరికీ కేటాయించిందో అసైన్డ్ భూములు, వాటికి సంబంధించి ఆ భూములు అమ్మడానికి, కొనడానికి కూడా లిటిగేషన్స్ ఉంటాయి. అసైన్డ్ అంటంతో మామూలు పట్టా భూమి అనుకోండి, నేను ఎంతకైనా అమ్ముకోవచ్చు, మార్కెట్ రేట్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. కానీ నా పక్కనే అసైన్డ్ ల్యాండ్ ఉంది అంటే, అరే ఇది అసైన్డ్ ల్యాండ్, మళ్ళీ రేపు పొద్దున ప్రభుత్వ చిక్కులు వస్తాయి, దీన్ని అమ్మినా కొన్నా ఏం చేసినా కానీ ఇబ్బందులు అవుతాయని చెప్పి దాన్ని ఎవరు పట్టించుకోరు. ఇన్ జనరల్గా చేతులు మారుతూ ఉంటాయి. ఎలాగంటే ఓకే వాళ్ళకు ఒక 5 లక్షల అప్పు ఉంది, ఆ 5 లక్షలు ఇస్తాం, ఇది మనం వాడుకుందాం, ఇంతే తప్ప దాన్ని చట్టబద్ధంగా మా పేరు మీదకి అసైన్డ్ భూమిని మా పేరు మీదకి రిజిస్టర్ చేయించుకొని దాన్ని నేను కోట్లకు అమ్ముకోవడానికి ఏమీ ఉండదు. అలాంటిది లేదు. అమరావతికి భూములు తీసుకుంటున్నప్పుడు రైతుల దగ్గర నుంచి అసైన్డ్ భూములు ఏవైతే ఉన్నాయో రైతులకు గతంలో ఇచ్చినటువంటివి, పేదలకు ఇచ్చినటువంటివి, వాటిని కూడా ఇందులో కలుపుకున్నప్పుడు మరి వాళ్ళకు కూడా న్యాయం జరగాలి కదా. ఒక రైతుకి 10 రూపాయలు వస్తుంది, ఇక్కడ వీళ్ళకి మాత్రం కేవలం రూపాయి కూడా రావట్లేదు, మరి ఎలాగ వీళ్ళకి అని చెప్పి దాని మీద నిర్ణయం తీసుకొని, లేదు అసైన్డ్ భూముల రైతులకు కూడా రెగ్యులర్ రైతులకి ఈక్వల్గానే వాళ్ళకు కూడా ఉండాలి, వాళ్ళకు కూడా కేటాయించాలి అని ఆ రోజు జీవో రిలీజ్ చేసింది అప్పటి ప్రభుత్వం. ఇందులో 4,400 కోట్ల అక్రమాలు జరిగిపోయేటకంగా ఇది పెట్టినటువంటి కేసు. పోనీ ఎవరైనా ఒకళ్ళు వచ్చి అయ్యా నా దగ్గర నుంచి ఇలా తీసేసుకున్నారు, ఇచ్చేశారు అన్నటువంటి కంప్లైంట్ ఒక్కళ్ళని ఇచ్చారా? లేదు. ఏమీ లేకుండా, తాడు బొంగన లేకుండా కేసులు పెట్టేశారు. సో ఇక్కడ ఇలాంటి విధానపరమైనటువంటి నిర్ణయాల ఆధారంగా ప్రజాప్రతినిధుల మీద క్రిమినల్ కేసులు నమోదు చేయడం అనేది, అసైన్డ్ భూముల చట్టంలో నిబంధనల్ని ఈ వ్యవహారానికి వర్తింపజేయడం అనేది చట్టపరంగా సమంజసం కాదు అని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రైవేట్ భూలావాదేవీల్ని ప్రతి సందర్భంలోనూ క్రిమినల్ చర్యలుగా పరిగణించలేము. కొనుగోలుదారుల మీద క్రిమినల్ బాధ్యతను మోపేందుకు తగినటువంటి చట్టపరమైన ఆధారాలు అవసరమని గతంలో కూడా ఉన్నత న్యాయస్థానం అనుబంధ పిటిషన్ల విచారణ సందర్భంగా ఎన్నోసార్లు వ్యాఖ్యానించింది. ఇక ఇదే అంశాన్ని పరిగణలోకి తీసుకున్నటువంటి హైకోర్టు సిఐడి నమోదు చేసిన ఎఫ్ఐఆర్తో సహా ఛార్జ్షీట్ను కూడా పూర్తిగా రద్దు చేసింది. సో ఇక ఈ వ్యవహారంలో చంద్రబాబు నాయుడు గారి మీద కావచ్చు, నారాయణ ఆయన మీద కావచ్చు, ఈ క్రిమినల్ కేసుకి పూర్తిగా తెరబడింది. సో ఇదంతా కూడా రాజకీయ ప్రేరేపిత కేసుగానే పేర్కొంది.
తీర్పు దానికి సంబంధించిన వాదనకు కూడా బలం చేకూర్చింది అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నారు. రాజకీయ కక్ష సాధింపులకు సంబంధించి ముఖ్యంగా ఎలాగ ఇబ్బంది పెట్టాలని చెప్పి ఈ కేసులు పెట్టారు తప్ప ఇంకోటి కానే కాదు. అందుకే న్యాయస్థానాల్లో ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ముట్టకాయలు తింటున్నారు, ఈరోజు ప్రతిపక్ష హోదా లేకపోయినా సరే ముట్టకాయలు తింటున్నారు వీళ్ళు. ఇలా ఉంది వీళ్ళ పనితీరు అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు సెటైర్లు కూడా వేస్తున్నారు. మొత్తానికి పెట్టినటువంటి ఈ తాడు బొంగరం లేని కేసులన్నీ కూడా ఒక్కొక్కటిగా క్లియర్ అవుతూ వస్తున్నాయి. మొత్తం 2014 అఫిడవిట్ తీసుకుంటే, ఎన్నికల అఫిడవిట్, చంద్రబాబు నాయుడు గారు తన మీద ఉన్నటువంటి కేసులు 3 అని చెప్పి పెట్టారు. కానీ 2024 దగ్గరికి వచ్చేసరికి ఆయన మీద పెట్టినటువంటి కేసులు ఎన్ని అంటే మొత్తం 19, అంటే మొత్తం 16 కేసులు రాజకీయ కక్ష సాధింపుగానే పెట్టారు, ఇంక్లూడింగ్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కు మొత్తం అన్నీ కలిపి. ఏమనాలి ఇంక దాన్ని? అధికారం ప్రజలు ఇస్తారు రాజకీయ కక్ష సాధింపు కోసం కాదు, రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళడానికి. అది మర్చిపోతే వాటిని రాజకీయాలు అనరు. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.